మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, సజీవ లేఖలను ఉదయకాల సమయం మరొకసారి నేను ప్రార్థిస్తూ స్తుతిస్తుండగా, వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన లూకా గారు ఆనాటి పరిచర్యను గురించి, ప్రభు యొక్క ఆత్మ అపోస్తుల మీద ఉంచబట్టాక వారు పెంతుకోసు దినాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు చేసిన పరిచర్యలో అనేకులు విశ్వసించిన వారే ఉన్నారు. ఆ సమయంలో స్టెఫను ప్రత్యేకింపబడి దేవుని పరిచర్య, ఆ పరిచర్య యొక్క ఉద్దేశాలను అధికారులకు, ప్రధానులకు చెప్పినప్పుడు వారు విన్నారు, కానీ దాన్ని విశ్వసించక తిరిగి అతన్ని మరణానికి అప్పజెప్పారు, రాళ్లతో కొట్టి చంపారు. అయితే స్టెఫను మరణించిన తర్వాత ఆ పరిస్థితులను గూర్చి ఇక్కడ భక్తుడైన లూకా గారు తెలియజేస్తూ, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అంటున్నాడు. సంఘానికి హింస అంటే దేవుని మాటను వినక, దేవుని వాక్యాన్ని అనుసరించక, మరి లోకం వైపు, పాపం వైపు నడుచుకుంటున్న ఆనాటి ప్రజలు మరి దేవుని యొక్క పనిని ఆటంకపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలం. అందుకని అంటున్నాడు, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి అంటున్నాడు. మరి విశ్వాసులను, సేవకులను, సంఘాలను మరి వారు చేస్తున్న పనులను బట్టి ఆనాటి పరిస్థితుల్లో వారు యెరూషలేములోని నిలవలేని స్థితికి వచ్చారు. కారణం ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించకూడదని, దేవుని మాటలు చెప్పకూడదని ఆనాడు వారికి ఉన్న అధికారాన్ని వినియోగించుకున్నారు. కాకపోతే అపోస్తులు మాత్రము ధైర్యం కలిగి ఉన్నారు, మిగతా వారు ఆయా ప్రాంతాలకి. అందుకని అంటున్నాడు, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందున చెదరిపోయిరి అంటున్నాడు. వారందరూ చెదరిపోయి వారు దేవుని పరిచర్య వారు ఉండే ప్రదేశాల్లో వారు చేయుచున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా గారితో చెప్తున్న మాట, భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధిని చేసి అతనిని గూర్చి బహు ప్రలాపించిరి. భక్తిగల జనులు ఎవరైతే ఉన్నారో వారు ధైర్యము కలిగి ఆ చనిపోయిన స్టెఫను యొక్క దేహాన్ని సమాధి చేశారంట. అంటే దేవుని యొక్క పరిచర్య ముగించి దేవుని పిలుపునందుకున్న స్టెఫనుని ఆ యొక్క అపోస్తుల కొంతమంది భక్తిపరులు, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహు ప్రలాపించిరి అంటాడు. అతని మరణాన్ని గురించి, అతని పరిచర్యను గురించి వారు గుర్తు చేసుకుంటూ చాలా ఏడ్చినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. వారు చేసిన పనులు, వారు చేసిన కార్యాలు మరి హింసించడము, ద్వేషించడము, మరి ఏమీ చేయకపోయినా కానీ స్టెఫనును అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపారు. కాబట్టి ఈ పరిస్థితుల గుండా యెరూషలేము, ఆ చుట్టుపట్ల ప్రాంతాలు ఉంటున్న ప్రదేశాన్ని బట్టి భక్తుడైన లూకా గారు తెలియజేస్తూ, సౌలైతే ఇంటింటా జోచి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మరి సౌలైతే మరి ఇంతకంటే ఘోరంగా, అంటే వీరు చేసేదానికంటే కొద్దిగా ఎక్కువగా అతడు తన అధికారాన్ని వినియోగిస్తున్నాడు. ఏం చేశాడు అంటున్నాడు ఇక్కడ, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి, ఇళ్లలో ఉన్న స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంటే వారు ప్రార్థనకి వెళ్లకుండా, సమాజంగా కూడకుండా, దేవుని ఆరాధించకుండా,
వారిని ఈ విధంగా శిక్షిస్తే దేవుని వాక్యము ఇంకా వినిపింపబడదనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు సౌలు. చూడండి, మరి స్టెఫను యొక్క మరణానికి అక్కడ ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే ఇక్కడ తాను మరింతగా ఆ పాపానికి లోనై ఆ పాప సంబంధమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేసిరి. ఎవరైతే యెరూషలేము నుండి చెదరిపోయి ఆ సమరయ యోదయ ప్రాంతాలకు వెళ్ళారో వారు ఉండే ప్రదేశాలలో సువార్త చేయటం మానలేదు. వారు సువార్త చేస్తున్నప్పుడు అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు గారైతే ఆయన ఉన్న ప్రదేశము సమరయ పట్టణం వరకు వెళ్ళి అక్కడ క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అంటున్నాడంటే ప్రభు పరిచర్యను మానలేదు, కానీ ప్రభువును గూర్చి ఆయన కలిగిన సమస్తాన్ని ప్రజలకు తెలియజేయుచున్నాడు. అంటే దైవ సంబంధమైన దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఉన్నాడు. కాబట్టి మరి ఫిలిప్పు గారు ఈ పరిచర్యలో ఆయన తన కర్తవ్యాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క ఉద్దేశాలను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జరిగిస్తున్నారు. జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుముతో లక్ష్యముంచిరి. ఇప్పుడు ఫిలిప్పు చెప్తున్న బోధ ప్రభువును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, తండ్రిని గూర్చి ఆయన చేస్తున్న బోధ అయితే ఉందో దాని గురించి వారందరూ ఏక మనస్సుతో ఆ మాటలను వించి లక్ష్యం ఉంచారంటున్నాడు. అంటే ప్రభు మాటలలో కానీ మాటలు వినుటలో కానీ అభ్యంతరం లేదు, కానీ వారు వీళ్ళని వినిపింపచేయకుండా వీరిని సువార్త ప్రకటించకుండా ఆటంకపరచాలి అని తలంచారు. కానీ అపోస్తులైతే ధైర్యం కలిగి ఆ యెరూషలేము పట్టణంలో నిలిచున్నారు. మరి మిగతా వారు ఆయా యోదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. వారు చెదిరినా కానీ వారు ఉండే ప్రదేశాలలో సువార్తను మానక వారు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇక్కడ భక్తులైన లూకా ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అతడు ప్రభువును గూర్చి, ప్రభు యొక్క ఉద్దేశాలను గూర్చి తెలుపుతున్నప్పుడు వారి హృదయాలు మన్నింపబడి వారి విశ్వాసంలో కట్టబడుతున్నారు. అంత మాత్రమే కాదు, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయేను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అవును, మరి ఫిలిప్పు చేస్తున్న పరిచర్యకు ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, సూచ్యక్రియలు వారి మధ్య జరిగినాయి. వారు విశ్వసించారు, అంగీకరించారు, ప్రభు యొక్క మాటల యందు మనస్సులందు లక్ష్యముంచారు. కాబట్టి వారి పట్ల పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఫిలిప్పు ద్వారా చేశాడు. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయిన అంటున్నాడు. దయ్యాల చేత పీడింపబడుతున్న వారు, అపవాది చేత చిక్కుకున్న వారి యొక్క బంధకాల నుంచి విడిపింపబడ్డారనే మాట చెప్తూ పక్షవాయువు గలవారు కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. మరి పక్షవాతం కలిగిన వారు కుంటివారు కూడా అనేకులు స్వస్థత పొందారంట. ఆనాడు ప్రభు పరిచర్య చెప్పారు కదా, మీరు నాకంటే ఉన్నతమైన వాటిని, నాకంటే అధికమైన వాటిని మీరు చేయగలరు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్య నేను ఉంచి వెళ్తున్నాను. ఆయన మీకు సహాయుడై మీరు చేయి పనులన్నింటిలో ఆయన మీకు తోడై ఉంటాడు. ఇప్పుడు ఫిలిప్పు చేసిన యొక్క పరిచర్యల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగను అంటున్నాడు. చూడండి, ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారికి సంతోషము, వారి మాటలు వింటున్నారో వారికి సమాధానము, ఎవరైతే దాని యందు లక్ష్యం ఉంచుతున్నారో వాళ్ళకి నిత్యరాజ్యము. ప్రభు సెలవిచ్చారు, ఈ నా మాటల యందు మీరు మనస్సుంచినడలా నేను మీతోనూ మీరు నాతోనూ కూడా సదాకాలం ఉందని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు మాటలను బట్టి మన హృదయాలను కలవరపరని యొక్క వాక్యమందు నిలిచి విశ్వాసంలో కట్టబడితే భక్తుడు లూకా గారు తెలియజేస్తున్నట్లుగా ప్రతివాడు కూడా ప్రభువును బట్టి సంతోషించి ఆనందించేవాడే ఉండాలి. చెదిరిపోయిన అనేకులు
ఆయా ప్రాంతాల్లో సమరయ యూదయ ప్రాంతాల్లో వారి పరిచర్య చేశారు. అపోస్తలులైతే ధైర్యంగా యెరూషలేము పట్టణమును ఆ ప్రాంతాలలో వారి పరిచర్య చేశారు. సువార్తకు ఎన్నో ఆటంకాలు కలిగినా కానీ దేవుడు వారి యందు నిలిచి తన శక్తిని ప్రభావాన్ని వారికి చూపించి అనేకులను విశ్వాసులుగా ముందుకు నడిపించాడు. ఆ సమయాన్ని బట్టే మరి ఫిలిప్పును అక్కడ దేవుడు బలముగా వాడుకున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రభువును బట్టి పరిచర్యను బట్టి మనం ముందుకెళ్ళినప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఎలాగైతే వారికి తోడైనాడో నేడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి మనకిని కూడా అట్టి కృపను అనుగ్రహింప చేయనని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకాకు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నిన్ను బట్టి నీ మాటలను బట్టి నీ ఉద్దేశాలను బట్టి మేము జీవించుటకు నీ వాక్యం మీద నడుచుటకు మాకు నీ కృప దయచేయండి. అయినా అన్యాయంగా స్టెఫనును వారు మరణానికి అప్పజెప్పినా కానీ వ్యక్తిగల విశ్వాసులు స్టెఫను యొక్క మరణాన్ని అయా సమాధి చేసి వారు ఎంతో ప్రలాపించినట్లుగా నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. నిజమేనాయన, మరి సౌలైతే ఎంతెంత జొచ్చి అనేకులను హింసిస్తూ ఆయన చెరసాల్లో వేస్తూ వారిని నాశనం చేస్తాడు సువార్త ప్రకటించకుండా. అయినప్పటికీ నాయన నీ పరిచయ వారు వెళ్ళిన ప్రదేశాల్లో ప్రాంతాల్లో ఆ యూదయ సమరయ ప్రాంతాల్లో వారు అక్కడ పరిచర్య చేశారు. మరి అపోస్తలులు అయితే ధైర్యం కలిగి యెరూషలేము ప్రాంతంలో నిలువబడి నిన్ను గూర్చి ప్రకటించారు. ఎవరైతే నిన్ను గూర్చి నీ మాటలను గూర్చి ధైర్యం కలిగి ఉంటారో అటు వారికి ఆనాడు మీరు తోడైనట్టు నేడు కూడా తోడై ఉంటున్నారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడవు. నిన్ను బట్టి నీ మాటలను బట్టి మేము ఆనందించుటకు మాకు నీ కృప దయచేయండి. నీ నిత్యరాజ్యంలో చేర్చబట్టకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనలను ప్రభావ బలపరచండి, రోగులనైనా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరిచి నెమ్మదిని దయచేయండి. నేడు దిన పరిచర్య సేవలో మీ సహాయం, మీ తోడ్పాటు మాకు అనుగ్రహించి నేను నిత్యరాజ్య వారసులు కాగలతో అట్టుకృప దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, మీరు ఆకడకు తగు సిద్ధపాటు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనదిన మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించుగాక. ఆమెన్.